శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి 26 గురువారం మీకు ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదా ఒక పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో అది మంచి ఛాన్సులా అనిపిస్తుంది. కానీ జాగ్రత్త! ఈరోజు తీసుకునే ఒక రిస్క్ మీకు పెద్ద సమస్యను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అసలు ఆ రిస్క్ ఏమిటి? దానివల్ల వచ్చే ఆ పెద్ద సమస్య ఏంటో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ రిస్క్ అస్సలు తీసుకోవద్దని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అన్ని విషయాలు కూడా ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం. ముఖ్యంగా మరి త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో మిథున రాశి వారికి వారికి వారే సాటి అని చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలను వెంటనే ఒడిసి పట్టుకోవడంలో ముందుంటారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడకపోవడం వీరి యొక్క స్పెషాలిటీ అని చెప్పవచ్చు. ఒకసారి 2, 3 పనులు చేయడం వీరి ప్రత్యేకత. ఈరోజు అదే వేగం ఒక సమస్య కూడా కారణమయ్యేలా కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు ఏదైతే మెయిన్‌గా ము అతి త్వరగా నిర్ణయాలు తీసుకునే అలవాటుందో, దానివల్ల ఊహించని విధంగా సమస్యలు కలుగుతాయంటే మీరు కూడా నమ్మరు. కానీ కొత్త అవకాశం వచ్చిందంటే దాన్ని ఎలాగైనా కూడా మనం సాధించాల్సిందే అనే ఉద్దేశంతో ముందుకెళతారో ఏమో కానీ అనుకోకుండా మాత్రం కొన్ని సమస్యలు మాత్రం కలిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో డబ్బు, పని అలాగే సంబంధాల్లో చాలా వరకు కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఏదైనా మార్పు రావాలి అనేటువంటి ఆలోచన కూడా మనసులో అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూడడం కూడా జరుగుతుంది. ఎవరో ఒకరు కొత్త ప్లాన్ లేదా ఐడియా కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు అదే సమయానికి అదే విషయానికి సంబంధించిన ఊహించని విధంగా ఒక కాల్ ఆఫర్ కూడా రావచ్చు. మరి ఈరోజు మీరు అసలు తీసుకోకూడని రిస్క్ ఏంటంటే, ముఖ్యంగా తక్షణ లాభం కోసం డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు. వెంటనే పెట్టుబడి పెట్టమని ఎవరో చెప్పి మిమ్మల్ని కొంచెం ఫోర్స్ చేసే అవకాశం అలాంటిది కూడా జరుగుతుంది. అలాగే ఒక ఫ్రెండ్ లేదా పరిచయస్తుడు మరి డబ్బు ఊహించని విధంగా అడగడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆన్‌లైన్ లేదా కొత్త బిజినెస్ ఆఫర్‌లు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే చేస్తే లాభం అనే ఒత్తిడి కూడా కలుగుతుంది. ఇక్కడ అసలు ప్రమాదం ఏంటంటే, ఈరోజు మీరు నమ్మే వ్యక్తి లేదా సమాచారం పూర్తిగా నిజం కూడా కాకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఆ డబ్బు తిరిగి రాకపోవడం జరుగుతుంది. అలాగే మీ విషయంలో మోసం కూడా జరిగే అవకాశం ఉంది. లేదా పెద్ద ఆలస్యం కూడా కావచ్చు. మరి ఇది చిన్న నిర్ణయం అనిపించినా, తరువాత పెద్ద ఆర్థిక ఒత్తిడిలా కూడా మారుతుంది. దానికి కారణాలేంటంటే రాహువు. రాహువు వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు బలహీనంగా ఉండడం వలన తప్పు నిర్ణయాలు చేస్తారు. మరి చంద్రుడు భావోద్వేగాలను పెంచడం వలన తొందరపాటు కూడా కలుగుతుంది. అంటే ఈరోజు లాజిక్ కంటే భావోద్వేగం పని ఎక్కువగా చేసేటువంటి రోజని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరొక అంశం ఇక్కడ కీలక పాత్ర పోషించేదేంటంటే గ్రహస్థితి. ఈరోజు ముఖ్యంగా ఉదయం కొత్త ఆలోచనలు, అలాగే కొత్త ఆఫర్‌లు రావడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ఎవరో ఒకరు కొంచెం ఒత్తిడి చేసినట్టుగా ప్రెషర్‌గా మాట్లాడడం చేస్తారు. మరి సాయంత్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితి కూడా ఎమర్జెన్సీగా తీసుకోవాలనే పరిస్థితి కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది.
అదే సమయంలో రిస్క్ తీసుకుంటే నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా లాభ నష్టాలేంటంటే, మరి డబ్బు విషయంలో నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అంతేకాకుండా మరి మోసం, అలాగే కొందరికైతే రావాల్సిన దాంట్లో ఆలస్యాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రధానంగా చూస్తే మరి మానసికంగా మీకు టెన్షన్ కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఒకే ఒక మంచి విషయం ఏమిటంటే, పెద్ద నష్టాన్ని మాత్రం మీరు తప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలైతే పాటించవలసినటువంటి పరిస్థితి, అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేంటంటే, ఈరోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దు. ఎవరికీ ఏమాత్రం కూడా డబ్బు ఇవ్వకండి. అలాగే కొత్త బిజినెస్, అలాగే ఆన్‌లైన్ ఆఫర్‌లను నమ్మండి. అలాగే ఏ పేపర్ పైన కూడా పూర్తిగా వివరణ తెలియకుండా సైన్ అలాగే చేయవద్దు. అలాగే ముఖ్యంగా మరి ఆన్‌లైన్ ఆఫర్‌లను మాత్రం ఏ మాత్రం కూడా నమ్మడం అయితే మంచిది కాదు. మరి ఏ పేపర్ పైనైనా కూడా సంతకాన్నయితే చేయవద్దు. మరి ఉదయం ఓం బుధాయ నమః అని మరి 51 సార్లు జపించండి. అలాగే ఏవైనా కూడా గ్రీన్ కలర్ వస్తువులను దానం చేయండి. మరి పెద్ద సలహా పెద్దల సలహా కూడా తీసుకోవడం, మరి ఫైనల్ నిర్ణయం తీసుకోండి. మరి ఇలా చేస్తే నెగెటివ్ ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యమైన ముగింపు ఏంటంటే, మిథున రాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి 26 గురువారం అవకాశం రూపంలో వచ్చే ప్రతి విషయం మంచిదే అనుకోవద్దండి. గుర్తుంచుకోండి. ఈరోజు ఒక ఈరోజు మరి మీరు రిస్క్ తీసుకోకపోతే మీ యొక్క డబ్బు, భవిష్యత్తు కూడా మరి బలంగా సేఫ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు మాక్సిమం వీలైనంత వరకు మరి ఏ రిస్కులు తీసుకోకుండా ప్రతీదీ కూడా చాలా సింపుల్‌గా ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఏదైనా కూడా పెద్ద సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.